భక్తి ఛానల్కు స్వాగతం. ఆషాఢ మాసం వచ్చిందంటేనే గోరింటాకు గుర్తుకొస్తుంది. ఆ గోరింటాకు చెట్టు ఇక్కడ ఉంది. ఈ యొక్క గోరింటాకు వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య రహస్యాలు మీకు చెప్తాను, వినండి. అందరికీ జై శ్రీరామ్. ఆషాఢ మాసం వచ్చిందంటేనే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో సడన్గా వాతావరణంలో మార్పులు మరియు క్రిమికీటకాలు వచ్చుడు, వైరల్ ఫీవర్లు మరియు ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తాయి. వాటి నుంచి రక్షించుకోవడానికి సైన్స్ పరంగా దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. అందులో ముఖ్యంగా మనం చేతికి, గోళ్ళకు మరియు అరచేతిలో పెట్టుకుంటాం కాబట్టి ఎలాంటి క్రిమికీటకాలు రావు. ఆరోగ్యానికి ఎంతో సంరక్షణ ఈ గోరింటాకు. అలాగే మన అరచేతులకు గోరింటాకు పెట్టుకున్నట్లయితే అది శరీరం అంతా మనం తాకుతాం కాబట్టి శరీరంలో ఉన్న ఎలాంటి వైరస్ ఉన్నా తొలగిపోతుంది. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సైన్స్ ప్రకారంగా తెలుపుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గోరింటాకు పెట్టుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఇటు సైన్స్ పరంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పురాతన కాలం నుండి ఆధ్యాత్మికంగా దీనికి ఎంతో చరిత్ర ఉంది. పురాతన కాలం నుండి కూడా ఈ గోరింటాకు వాడుతుంటారు. మహిళలకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేది ఈ గోరింటాకు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పెళ్లిలో చూసిన మహిళలు, యువకులు అందరూ మెచ్చేది ఈ గోరింటాకు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గోరింటాకు పెట్టుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే కాకుండా ఆధ్యాత్మికంగా పురాతన కాలం నుండి దీనికి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. దేవి భాగవతంలో సతీదేవి రక్తపు బొట్టు నుండి మొలిచినదే గోరింట చెట్టుగా దేవి భాగవతంలో చెప్తుంది. కాబట్టి భక్తులు ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకును పెట్టుకొని సాక్షాత్తు లక్ష్మీదేవి ఆశీస్సులు మరియు అనుగ్రహం పొందుతారు అని భక్తుల నమ్మకం. కాబట్టి పురాణాల కథ ప్రకారం గోరింటాకు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. భాగవతం కథ ప్రకారం శంకరుడు ఓడిపోవడంతో పార్వతీదేవి యజ్ఞగుండంలో మరణించినప్పుడు ఆమె నుంచి వచ్చి పడిన రక్తపు బొట్టు నుండే మొలిసిన ఈ చెట్టుగా దీనికి గోరింట చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కావున ప్రతి ఒక్కరూ ఈ చెట్టు యొక్క ఆకులను దంచి పెట్టుకోవడమే ఉత్తమము. ఎందుకంటే ఈ రోజుల్లో మార్కెట్లో దొరికేదానికంటే ఈ యొక్క న్యాచురల్గా దొరికేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మరియు ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆకును దంచి ఆషాఢ మాసంలో పెట్టుకొని ఆ లక్ష్మీదేవి మరియు అనుగ్రహం, అలాగే ఈ యొక్క గోరింటాకుకు ఆధ్యాత్మికంగా మరియు ఆరోగ్యంగా ఎన్నో గుణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గోరింటాకు పెట్టుకొని ఆరోగ్యంగా ఉండాలి. మరియు చెట్ల నుండి తీసి పెట్టుకున్నది మరింత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో దీన్ని ఎక్కువగా పెట్టుకుంటారు. ఈ గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యంగా మరియు ఆధ్యాత్మికంగా ఎన్నో లాభాలు ఇప్పుడు మనం తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను. ఇంత చరిత్ర ఉన్న ఈ యొక్క గోరింటాకు ఎన్నో పేర్లు కూడా ఉన్నాయి. మదిక్కు మైదాక్ అంటారు, కొన్ని చోట్ల గోరింటాకు అంటారు, కొన్ని చోట్ల రంగోలి అంటారు. మీ దగ్గర ఏమి అంటారో కామెంట్ చేయగలరు. చూశారుగా, మన పెద్దలు చెప్పే ఆచారాల వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంది, అలాగే భక్తి కూడా దాగి ఉంది. మీరు కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొని ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మరియు అలాగే ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. అట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి కంటెంట్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి.